మేనరికం పెళ్ళిళ్ళు ఎంతవరకు రిస్క్? ఈ విషయం చాలా మందికి నచ్చకపోవచ్చు, బట్ నిజం ఎంత ఉందనేది కూడా మనం తెలుసుకోవాలి కదా. జనరల్గా మేనబావ మేనమామ పెళ్ళిళ్ళు చేసుకుంటే పుట్టబోయే పిల్లలకి జన్యుపరమైన లోపాలు వస్తాయని సైన్స్ అండ్ డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అది ఎలానో తెలుసుకుందాం. మన బాడీలో 1000+ జీన్స్ ఉంటాయి. ప్రతి జీన్కి ఇంకో కాపీ జీన్ అనేది ఉంటుంది. పుట్టబోయే పిల్లలకి మదర్ నుండి 50%, ఫాదర్ నుండి 50% జీన్స్ వస్తాయి. అయితే విషయం ఇక్కడే ఉంది. ఒక జీన్ ఫాదర్ నుండి, ఇంకో జీన్ మదర్ నుండి అయితే ఈ రెండిట్లో ఒక డామినేటెడ్ జీన్ పిల్లలకు వస్తుంది. ఎగ్జాంపుల్, ఏ ఫాదర్ జీన్ అనుకోండి, బి మదర్ జీన్. ఏలో అబ్నార్మల్ జీన్, బిలో కూడా అబ్నార్మల్ జీన్ ఉంటే పిల్లలకి అబ్నార్మల్ జీనే వస్తుంది. ఒకవేళ ఏలో నార్మల్ జీన్, బిలో అబ్నార్మల్ జీన్ ఉంటే క్యారియర్ జీన్ వస్తుంది. అంటే వీళ్ళలో కనిపించని అబ్నార్మల్ జీన్ ఉంటుంది, వీళ్ళు హెల్తీగానే ఉంటారు, బట్ జీన్ని క్యారీ చేస్తారు. ఇంకో ఎగ్జాంపుల్, సికిల్ సెల్ అనీమియా. ఇది జెనెటికల్ డిసార్డర్. ఫాదర్ లైన్ మదర్లో ఈ జీన్ ఉంటే బేబీకి వస్తుంది. ఈ జెనెటికల్ డిసార్డర్స్ వయా ఫ్యామిలీస్ నుండే క్యారీ అవుతాయి. డామినేట్ అయినప్పుడే అది కనిపించవచ్చు. మ్యారేజ్ ఇంకా చేసుకోకపోతే వన్స్ థింక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ మ్యారీడ్ అయితే జెనెటికల్ టెస్ట్ అండ్ జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకోండి. జెనెటికల్ డిసార్డర్స్కి కొన్నిటికి ట్రీట్మెంట్ ఉంది, కొన్నిటికి లేదు. మెజారిటీ ఆఫ్ జెనెటికల్ డిసార్డర్స్కి అయితే లేదు. సో ట్రీట్మెంట్ కోసం బాధపడడం కంటే ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్.